సూర్యాపేట జిల్లాలో ఎండిపోయిన పంట పొలాలను మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పరిశీలించారు. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ తో కలిసి తుంగతుర్తి మండలం వెలుగుపల్లి మొండికుంట తండా గ్రామంలో పర్యటించి రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్ఆర్ఎస్పీ కింద నీళ్లు ఇస్తాం, పంటలు వేసుకోండని చెప్పి ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేసిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాళేశ్వరం నీళ్లతో గత 4 ఏళ్లుగా వరుసగా 2 పంటలకు నీళ్లిచ్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీదని గుర్తు చేశారు. ప్రభుత్వం మెడలు వంచి నష్టపరిహారం అందించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమా, అనుభవం లేనితనమా, లేదా కేసీఆర్ పైన కక్షతోనా, ఎందుకు ఈ రకంగా ప్రవర్తించింది అర్థం కాని పరిస్థితి. కాళేశ్వరం కుంగిన పిల్లలతో ఈ నీళ్ళకి సంబంధం లేదు. నీళ్ళని ఎత్తిపోసుకోవడానికి అవకాశం ఉండే. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, నిబద్ధత ఉన్నా, రైతాంగాన్ని కాపాడుకోవాలి, వ్యవసాయం కాపాడుకోవాలన్న సోయి ఉన్నా నీళ్ళు ఎత్తడానికి అవకాశం ఉండే. ఏడుగడానికి అన్నారు. కానీ ఎత్తిపోయకుండా కేవలం అదేదో పిల్లలు ఉంగిన ప్రచారంతో పబ్బం కట్టుకుందాం అనుకుంటుంది ప్రభుత్వం. పని చేసి ప్రజలు మెప్పించే ఆలోచనలో లేదు. కేవలం అవతల వాళ్ళ మీద దాడి చేసి రాజకీయంగా దెబ్బకొట్టి ఏదో కేసులని ఇదని అదని భయపెట్టించి నలుగురిని తీసుకొని దాంతో రాజ్యం చేస్తాం అనుకుంటున్నారు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కాళేశ్వరం ఏదైతే 3 ఏళ్లలోనే పూర్తి చేసినారో, కాళేశ్వరం మొదటి ఫలితాన్ని అందుకొని అద్భుతంగా రక్తపు మరకల్ని తుడిచేసి సస్యశ్యామలమైన ప్రాంతం తుంగతుర్తి జిల్లా. వరుసగా 4 సంవత్సరాలు 8 పంటలు పండించుకున్నారు రైతులు. ఈ 50 ఏళ్లలో రైతులకు స్వర్ణయుగం అని చెప్పుకోవాలి. ఈ 4 ఏళ్ళు కేసీఆర్ రచన.